టుడే టాపిక్ ఈజ్ ఆడియో ట్యాగ్ ఇన్ HTML. ఈ ఆడియో ట్యాగ్ అనేది HTMLలో ప్రీ డిఫైన్డ్గా ఆల్రెడీ క్రియేట్ చేసింది. సో ఈ ఆడియో ట్యాగ్ యూస్ చేసి మనం వెబ్ పేజ్కి సాంగ్స్ని యాడ్ చేయవచ్చు. ఇట్ ఈస్ యూస్ఫుల్ వెన్ వీ వాంట్ టు యాడ్ ఎనీ ఆడియో సచ్ యాజ్ సాంగ్స్, ఇంటర్వ్యూస్ టు యువర్ వెబ్ పేజ్. ఏదైనా ఇంటర్వ్యూ సౌండ్స్ కానీ సాంగ్స్ కానీ మనం ఇంటర్వ్యూ చేసుకున్నప్పుడు వచ్చిన సౌండ్స్ కానీ యాడ్ చేయాలంటే వెబ్ పేజ్కి ఆడియో ట్యాగ్ని యూస్ చేస్తారు. దేర్ 3 సపోర్ట్ ఫైల్ ఫార్మాట్స్ ఫర్ ద ఆడియో ట్యాగ్. ఈ ఆడియో ట్యాగ్ 3 టైప్స్ ఆఫ్ ఫైల్ ఫార్మాట్ని సపోర్ట్ చేస్తుంది. అంటే MP3, వేవ్, OGG ఫార్మాట్స్. సో మనం ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ చూడాలి. ఏం యూస్ చేయాలి? ఆడియో ట్యాగ్లో ఏమేంటి కంట్రోల్ అనే అట్రిబ్యూట్స్ ఉంటుంది. ఆడియో ట్యాగ్ కంట్రోల్స్, నెక్స్ట్ సోర్స్. మనం సోర్స్ని యూస్ చేసి మనం ఫైల్ యొక్క లొకేషన్ రాయాలి. SRC మన ఫైల్ నేమ్ ఏంటి? మై MP3 అనే ఫైల్లో మన సౌండ్ ఉందన్నమాట. ఏ టైప్ ఇది? ఆడియో MP3 టైపు. సోర్స్ SRC, మళ్ళీ మై OGG. ఈ సోర్స్ ట్యాగ్ని యూస్ చేసి ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఇచ్చిన ఫైలు ఈ ఫార్మాట్ సపోర్ట్ చేయలేదనుకో, నెక్స్ట్ ఈ ఫార్మాట్లో ఉన్న ఫైల్ ఓపెన్ చేయమని చెప్తుంది. సో సోర్స్ SRC, మై టైప్. ఇక్కడ టైప్ ఏంటి? OGG టైప్. ఆడియో ఏం టైప్? OGG టైప్. మన బ్రౌజర్ ఇది సపోర్ట్ చేయలేదు. సో ఈ టైప్ సపోర్ట్ చేస్తే ఇది ఓపెన్ చేయమని చెప్తుంది. లేదు ఈ రెండు సపోర్ట్ చేయలేదంటే వెబ్ బ్రౌజర్లో ఒక డిస్ప్లే చేయాలి. బ్రౌజర్ డస్ నాట్ సపోర్ట్ ద ఆడియో ఎలిమెంట్. మనం ఇచ్చిన ఆడియో ఎలిమెంట్ని బ్రౌజర్ సపోర్ట్ చేయట్లేదని క్లోజ్ ద ఆడియో ట్యాగ్. దానికోసం ఇక్కడ సోర్స్ ట్యాగ్ని యూస్ చేస్తారు. సోర్స్ అంటే వెబ్ బ్రౌజర్కి చాయిసెస్ ఉందన్నమాట. ఈ ఫార్మాట్ సపోర్ట్ చేయకపోతే ఈ ఫార్మాట్ తీసుకో అని ఇట్లా చాయిస్ ఇవ్వడానికి సోర్స్ ట్యాగ్ని యూస్ చేస్తారనమాట. ఇప్పుడు ఆడియోలో కంట్రోల్ ట్యాగ్స్ రాయకపోతే ఏమవుతుందంటే, కంట్రోల్ ఏం చేస్తుంది? ప్లే, పాస్, వాల్యూమ్ బటన్స్ కలిగి ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఆడియో ట్యాగ్లో కంట్రోల్స్ రాయకపోతే నీకు వెబ్ బ్రౌజర్లో ఏం డిస్ప్లే అవ్వదు. ఎప్పుడైతే నువ్వు కంట్రోల్ రాస్తావో ఇక్కడ వాల్యూమ్, పాస్ చేసే బటను, ప్లే చేసే బటను, ఇట్లా ఒక బార్ కనపడుతూ ఉంటుంది అనమాట వెబ్ బ్రౌజర్లో. నువ్వు ఇది ఇవ్వకపోతే ఇది కనపడదు అనమాట. ప్లే, పాస్, వాల్యూమ్ బటన్లు అనేవి ఆ వెబ్ బ్రౌజర్లో కనపడుతుంది. ఇది ఇచ్చినప్పుడే ఈ 3 కలిగిన టూల్ అనేది నీకు వెబ్ బ్రౌజర్లో కనపడుతూ ఉంటుందన్నమాట. సోర్స్ ట్యాగ్ నుంచి మనం ఇచ్చిన ఫైల్ అనేది ఓపెన్ చేస్తుంది అనమాట. ఈ ఫైల్ వెబ్ బ్రౌజర్ ఈ ఫైల్ ఫార్మాట్ సపోర్ట్ చేసి ఇది ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అవ్వలేదనుకో, ఈ ఫైల్ ఫార్మాట్ OGG ఫార్మాట్ని సపోర్ట్ చేసి అది ఓపెన్ ఈ రెండు కాకపోతే ఈ మెసేజ్ని డిస్ప్లే చేసి క్లోజ్ అవుతుంది అనమాట. వెబ్ బ్రౌజర్లో ఈ మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది.